ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక లేఖ సంచలనం రేపుతుంది. నాన్నకి ప్రేమతో లేఖ రాసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రహస్య కుమారుడు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తనకి మగపిల్లలు లేరన్నారు. ఆ మాటతో బాధ వేసి బయటికి వచ్చానన్న శివచరణ్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది. చిన్నప్పటి నుంచి అన్ని ముఖ్యమైన విషయాల్లో మిమ్మల్ని మిస్ అయ్యానంటూ 18 ఏళ్లు తన తల్లిని తనని రహస్యంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక లేఖ సంచలనం రేపుతుంది. నాన్నకి ప్రేమతో లేఖ రాసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రహస్య కుమారుడు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తనకి మగపిల్లలు లేరన్నారు. ఆ మాటతో బాధ వేసి బయటకి వచ్చానన్న శివచరణ్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది. చిన్నప్పటి నుంచి అన్ని ముఖ్యమైన విషయాల్లో మిమ్మల్ని మిస్ అయ్యానంటూ 18 ఏళ్లు తన తల్లిని తనని రహస్యంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఒక లేఖ సంచలనం రేపుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రధానంగా ఒక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అనూహ్యంగా మేకపాటి కుమారుడు శివచరణ్ రెడ్డి ఒక లేఖను కూడా ఆయన సోషల్ మీడియాలో పంపించడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ లేఖ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి రహస్యంగా ఉన్నటువంటి కొడుకు లేఖ రాయడం, నీ కుమారుడు నేనంటూ కూడా మిస్ యూ నానా అంటూ పలు పదాలతో అతను రాసినటువంటి లేఖ ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నాన్నకు ప్రేమతో లేఖ రాసిన రహస్య కుమారుడు ప్రస్తుతం ఎవరైతే శివచరణ్ రెడ్డి, అతను కొంతకాలంగా కూడా రహస్యంగానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడుగా ఉన్నాడు. 18 ఏళ్ళుగా కూడా అయితే తండ్రికి సంబంధించినటువంటి ఏది కూడా బయటికి తెలియకుండా రహస్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఇటు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిని కుమారుడిని వదిలేసి ఈ రోజు కొన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కొడుకు కుమారుడు లేడంటూ వచ్చినటువంటి వార్తలు ఖండించడం జరిగింది. ఇటీవల ఒక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నాకు ఎవరు కూడా కుమారుడు లేరంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడంతో ఆయన మనసు కలిసివేసినట్టుగా చరణ్ రెడ్డి చెప్పడం జరిగింది, శివచరణ్ రెడ్డి. ఈ నేపథ్యంలో నేను ఉన్నానంటూ ఈ రోజు అతను రాసినటువంటి లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ యొక్క లేఖ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతం హాట్ కామెంట్ గా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.